మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. దేశంలో లోక్సభ సమరానికి రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించారు ప్రధాని నరేంద్ర మోదీ. యూపీలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన మోదీ తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో యూపీలో మెజారిటీ సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా మోదీని రంగంలోకి దింపిందా? దేశంలో లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలోని రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి. కేంద్రంలో ఇప్పటికే వరుసగా 2 సార్లు విజయం సాధించి అధికారంలో ఉన్న బీజేపీ ముచ్చటగా 3వ విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా లోక్సభ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్న బీజేపీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. అదే సమయంలో ఎన్నికల ప్రచారం సైతం మొదలుపెట్టింది. ఇటీవలే లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ సభలో ప్రసంగిస్తూ విపక్షాలపై విరుచుకుపడ్డారు మోదీ. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మోదీ తనదైన శైలిలో ప్రసంగిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ జరిగిన 3 రోజులకే మోదీ యూపీలో పర్యటించడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తూర్పు యూపీలోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కొత్తగా నిర్మించిన అయోధ్య ఆలయంలో రామ్లల్లా యొక్క పవిత్ర ఉత్సవం జరిగిన కొద్ది రోజుల తర్వాత జనవరి 25న బులంద్ షహర్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. యూపీలో అత్యధిక సీట్లపై గురిపెట్టింది బీజేపీ. అందుకే ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచార బాధ్యతలపై తన భుజాలపై వేసుకున్నారు మోదీ. దేశంలోని అత్యధిక ఎంపీ స్థానాలున్న యూపీలో మెజారిటీ సీట్లలో విజయం సాధించడం ద్వారా కేంద్రంలో అధికారంలోకి రావడం సులభమనే విశ్లేషణల నేపథ్యంలో మోదీ మరోసారి యూపీపై ఫోకస్ పెట్టారు. యూపీ పర్యటనలో బులంద్ షహర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ 20,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గతంలో యూపీని పాలించిన రాజకీయ పార్టీలు ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టలేదన్నారు మోదీ. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ అభివృద్ధి సాధ్యమన్నారు. యూపీ అభివృద్ధి కోసమే తాను వారణాసి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపిన మోదీ చాలా కాలం యూపీని పాలించిన వాళ్లు రాజులలాగా ప్రవర్తించారని, ప్రజలను విభజించి పాలించారని మండిపడ్డారు. గత పాలకులు కేవలం అధికారం కోసం దిగజారని, వాళ్ల కారణంగా యూపీలో చాలా తరాలు బాధపడ్డాయన్నారు మోదీ. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లతో బీజేపీ యువమోర్చా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ వర్చువల్గా వీరితో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన కోసం యువత తమ సూచనలను తన నమో యాప్కు పంపించాలని ప్రధాని కోరారు. మంచి సూచనలు చేసిన వారిని తాను వ్యక్తిగతంగా కలుస్తానని మోదీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పాటను ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. హిందీలో రూపొందించిన ఈ పాట కలలు కాదు వాస్తవాలు సిద్ధిస్తున్నాయని, అందుకే ప్రజలు మోదీని ఎన్నుకుంటున్నారంటూ సాగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పార్టీ మోదీ ప్రభుత్వం అనే నినాదాన్ని విడుదల చేసింది. దీన్ని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విడుదల చేశారు. జాతీయ భద్రతా చర్యలు, వివిధ పథకాలతో సహా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై కూడా బీజేపీ దృష్టి సారించింది. అయితే మోదీ సొంత నియోజకవర్గం వారణాసి లేదా అయోధ్య నుండి కాకుండా బులంద్ షహర్ నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలనే నిర్ణయం వెనుక ఎంతో వ్యూహముందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
2014 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ 2019లో 80కి 62 సీట్లను మాత్రమే గెలుచుకుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ 6 నియోజకవర్గాల్లో ఓటమిని ఎదుర్కొన్న బీజేపీకి ప్రస్తుతం ఆ ప్రాంతం సవాలుగా మారింది. రాబోయే 2024 ఎన్నికలతో ప్రధాని మోదీ ట్రెండ్ను తిప్పికొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 14 సీట్లలో 8 స్థానాల్లో 8 బీజేపీ ఎంపీలు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోని బులంద్షహర్ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అదృష్టమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ సవాళ్లను ఎదుర్కొన్న ప్రాంతాల్లోని ఓటర్లతో కనెక్ట్ అవ్వాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని పోటీ స్థానాల్లో విజయం సాధించే ప్రయత్నంలో గెలుపు మంత్రాన్ని పంచుకోవడంపై దృష్టి సారించింది బీజేపీ. ఏదేమైనా ఉత్తరప్రదేశ్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తోన్న బీజేపీ తన లక్ష్యం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. మరో 2 నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి మొత్తంగా 400కు పైగా ఎంపీ సీట్లలో విజయకేతనం ఎగురవేయాలనేది బీజేపీ లక్ష్యం. దీంతో బీజేపీకి పట్టున్న ఆయా రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కాషాయ దళం. నరేంద్ర మోదీ ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించడంతో బీజేపీ నేతలు సైతం బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. విపక్ష కూటమిలో విభేదాలు బయటపడుతున్న క్రమంలో విపక్షాలపై విరుచుకుపడుతూ ప్రచారంలో దూసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు బీజేపీ నేతలు. కేంద్రంలో మరోసారి అధికారం సాధించాలనే పట్టుదలతో ఉవ్విళ్లూరుతున్న బీజేపీ అనుకున్న లక్ష్యం సాధించి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి. దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్న యూపీతో పాటు దేశవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది బీజేపీ. యూపీలో మెజారిటీ సీట్లను గెలుచుకునేందుకు ఏకంగా మోదీని రంగంలోకి దింపి రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించింది.